నమస్తే. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు సూపర్ 6 హామీల్లో భాగంగా అతి ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం అనే స్కీమ్ లాంచ్ చేశారు. అయినప్పటికీ ఆ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సవాళ్ళు, రకరకాల ఎలిగేషన్స్ రచ్చ ఉడికిపోతూ ఉంది. ఏం జరిగింది? వాస్తవాలేంటి? తల్లికి వందనం స్కీమ్లో ఉన్న ఇబ్బందులేంటి? రియాలిటీ ఏంటి? ప్రతివాదనలు ఎందుకు జరుగుతున్నాయి? అలిగేషన్స్లో నిజమెంత అని నిగ్గు తేల్చే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వారు 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకుని తొలి అడుగు వేసిన వేళ, తల్లులందరూ ఆనందంగా ఉన్న వేళ, తల్లికి వందనం, నా అభినందన చందనం. తల్లికి వందనం అనే ఒక స్కీము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్లో భాగంగా అమ్మ ఒడి పేరుతో సేమ్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్కీమ్ వల్ల కొంత మైలేజీ వచ్చిన మాట వాస్తవం. మరి అదే స్కీమ్ని తల్లికి వందనం అని పేరు మార్చి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఆర్థిక వ్యవస్థ సపోర్ట్ చేయకపోతున్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 1 సంవత్సరం లోపే లాంచ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వెల్ఫేర్ స్కీమ్కి ఒకే రోజు 10,000 కోట్లు రిలీజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ డిఫరెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి? స్కీమ్ పేరు మారింది, మరి ఎందుకు ఈ లొల్లి పంచాయతీ జరుగుతుందనేది ఆలోచించినట్టయితే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్ ప్రచారంలో భాగంగా భారతీ రెడ్డి గారు పబ్లిక్లో చేసిన క్యాన్వాసింగ్ వీడియో ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. వారు ఏం క్యాన్వాస్ చేశారంటే, అమ్మ ఒడి పథకం కింద తల్లికి ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 వేయబడుతుంది అని ఎలక్షన్ ప్రామిస్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత అమ్మ ఒడి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు 13,000 మాత్రమే స్టూడెంట్కి తల్లి ఖాతాలో వేశారు. మిగతా 2,000 రూపీస్ స్కూల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆ పాఠశాల హెడ్ మాస్టర్ అకౌంట్స్లో వేశారు. అది స్కూలు బిల్డింగ్స్ డెవలప్మెంట్ కానీ, పారిశుద్ధ్యం మెరుగుపరచడం కానీ, టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్స్లో కానీ వాడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఫస్ట్ పాయింట్. అదే ఇప్పుడు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉండాలి. ఏ స్కీమ్కైనా, ఏ వెల్ఫేర్ స్కీమ్కైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కండిషన్స్ ఉండాలి. వాళ్ళు కూడా అప్పట్లో పెట్టిన కండిషన్స్ ఏంటంటే, ఇన్కమ్ లిమిట్ పెట్టారు, మంచిదే. 4-వీలర్ ఉండకూడదన్నారు, మంచిదే. స్టూడెంట్ అటెండెన్స్ పర్సెంటేజ్ పెట్టారు, అది కూడా ఉండాల్సిందే. ఇట్లా రకరకాల కండిషన్స్ పెట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫ్రేమ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కూడా సేమ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ క్రైటీరియా, అదే నియమ నిబంధనలు ఉంచుతూ జీవో నంబర్ 27, జీవో నంబర్ 28 రిలీజ్ చేయటం వల్ల నిబంధనలు అవే పెట్టుకొని ముందుకెళ్ళారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్కీమ్ ఇంతకుముందు వేరే పేరుతో నడిచింది కాబట్టి వీళ్ళు బికాజ్ ఆఫ్ ద టైం కన్స్ట్రెయింట్ అదే కండిషన్స్తో ముందుకెళ్ళారు. గతంలో లాగానే ఇప్పుడు కూడా ఒక విద్యార్థికి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో, తల్లి ఖాతాలో వేశారు. 2,000 రూపాయలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ గారి ఖాతాలో వేశారు. ఎందుకంటే కలెక్టర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ దట్ డిస్ట్రిక్ట్. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్స్, స్కూల్ డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో చేశారు. ఇది ఒక డిఫరెన్స్. రెండో డిఫరెన్స్, గతంలో వాళ్ళు పిల్లలు ఇద్దరుంటే ఒక తల్లికి ఒక పిల్లవాడికి మాత్రమే ఈ 13,000 ఇచ్చారు. అంటే ఒక పిల్లవాడు బడికి వెళ్ళాలా, ఇంకొక పిల్లవాడు పనికి వెళ్ళాలా అని అర్థం కాక తల్లులు కొంత ఆందోళనకు గురయ్యారు. తల్లి ఏ డెసిషన్ తీసుకుంటుంది, 2 పిల్లల్లో ఒకరికే ఇస్తే అనేది అక్కడ కొంత విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఒక పిల్లవాడికి, 2,000 ప్లస్ 2,000 స్కూల్ డెవలప్మెంట్కి కలెక్టర్ గారి ఖాతాలో వేశారు. ఇది ఒక్కటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే
గతంలో జగన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారంగా ఆయన ప్రామిస్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే 50,000 కోట్లు పెట్టేది ఉండే. కానీ ఆయన 23,000 కోట్ల 374 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశారు 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఈ స్కీము ప్రతి పిల్లవాడికి ఇంప్లిమెంట్ చేయటం వల్ల 67,27,164 మంది స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ అవుతుంది. 42,50,000 అది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందిన స్టూడెంట్స్. వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేసింది పర్ ఇయర్ 5,545 crores. ఇప్పుడు వీళ్ళు 10,000 crores. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా ఈ తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేయగానే దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది ఏ మాటగా మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఎందుకంటే తల్లికి వందనం వచ్చేసింది కానీ 13,000 రూపాయలు ఇచ్చారు, 15,000 కదా ఇవ్వాలా అని పెద్ద ఫస్ట్ ఎలిగేషన్. అది బూమరాంగ్ అయింది. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చింది కూడా 13,000, వీళ్ళు ఇచ్చింది కూడా 13,000. వాళ్ళు ఒకటే స్టూడెంట్కి ఇస్తే వీళ్ళు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు. కాబట్టి ఆ ఎలిగేషన్ అనేది మిస్ఫైర్ అయింది. రెండో ఎలిగేషన్ ఏం చేశారు, అనర్హులు ఉన్నారు 30 లక్షల మందికి, వాళ్ళకి తల్లికి వందనం వెళ్ళిపోయింది. ఆ 30 లక్షల అనర్హులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేర్లు పెట్టుకొని ఒకే తల్లికి 90 మంది పిల్లలు, ఒకే తల్లికి 30 మంది పిల్లలు, ఒకే తల్లికి 30 మంది పిల్లలతోటి 30 లక్షల మంది పేర్లు టీడీపీ పేర్లు పెట్టేసుకున్నారు అని ఒక ఎలిగేషన్ చేశారు. రెండో ఎలిగేషన్. దానికి టీడీపీ వాళ్ళు ఆ లిస్ట్ ఇచ్చేసేయమన్నారు. ఆ లిస్ట్ ఇస్తే వెరిఫై చేస్తామన్నారు. నో లిస్ట్, బికాజ్ ఇట్ ఇస్ ఎ బేస్లెస్ ఫాల్స్ ఎలిగేషన్. కాబట్టి అది వెనక్కి రివర్స్ అయింది. ఇంకొక ఎలిగేషన్ ఏం చేశారంటే ఒక కుటుంబంలో ఒక తల్లి పేరుతో 90 మంది తల్లికి వందనం వచ్చింది అన్నారు. అది వెరిఫై చేసి వీళ్ళు రాలేదు అని చెప్పారు, క్లారిఫై చేశారు. ఈ 3 కూడా ఎలిగేషన్స్ మిస్ఫైర్ అయినాయి. అంతేకాకుండా దీంతోపాటు ఇంకొక క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఒక కుటుంబంలో 6 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఇప్పుడు రిలీజ్ చేయలేదు, ఎందుకంటే అది ఫీల్డ్లో వెరిఫికేషన్ అయిన తర్వాత రిలీజ్ చేస్తాము అని చెప్పారు. దాంతోపాటుగా అనాథ శరణాలయాల్లో ఉన్న స్టూడెంట్స్ ఇంకా రిలీజ్ చేయాలి, అది కూడా క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎయిడెడ్ స్కూల్లో 9,600 మందికి కూడా తల్లికి వందనం అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు. వీటన్నిటితో స్కీమ్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా ఇంత పెద్ద స్కీమ్ రిలీజ్ చేయటం అనేది గొప్ప విషయంగా పాజిటివ్ ఫీల్ అనేది క్రియేట్ అయిన మాట వాస్తవం. మనం వీడియోస్ వెలుగులోకి చూస్తూ ఉన్నాం. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. 2 పిల్లలకి వేసారండి. 2 పిల్లలకి వచ్చిందండి. 2 పిల్లలకి పడిందండి. 4 పిల్లలకి పడింది. నాకు 2 పిల్లలు స్కూల్ ప్రారంభం అవ్వటానికే మాకు పడింది. పిల్లలకి 2 పడ్డదండి. నాకు వచ్చి 2 పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి నేను. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఎందుకంటే అన్నమయ్య జిల్లాలో ఒక ఉమ్మడి కుటుంబంలో 3 తల్లులుంటే 12 మంది పిల్లలుంటే వాళ్ళకి 1.56 lakhs డిపాజిట్ అయిందని ఈ వీడియోస్ ట్రోల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అదేవిధంగా ఒక పిల్లాడు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000 ఖాతాల్లో రావటం వల్ల ఒక్కసారిగా పెద్ద మొత్తంలో అమౌంట్ రావటం అనేది ఆనందంగా కలిగించే అంశం. ఇది ఒక గొప్ప ఆనందంగా ఉన్న విషయం మాట వాస్తవం. దీంతో పాటుగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు లోకేష్ నేతృత్వంలో 1 class 1 teacher అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఒక చిన్న క్లాసులో 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒక టీచర్ చెప్పకుండా 1 class 1 teacher అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఒక విద్యా వ్యవస్థలో ఒక కొత్త రకమైన మార్పుల కోసం వీళ్ళు ప్రయత్నం చేసింది ఏంటంటే ఇదొకటి. రెండవది డిఎస్సి ఆల్రెడీ లాంచ్ చేశారు. 16,347 మెంబర్స్కి అది బెనిఫిట్ అవుతుంది. టీచర్స్ ట్రాన్స్ఫర్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, వాళ్ళందరినీ టీచర్స్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేశారు. టీచర్స్కి ప్రమోషన్స్, అప్గ్రేడేషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్ రోజునే ఆ కిట్స్ కానీ బుక్స్ కానీ పంపిణీ చేయటం అనేది కూడా గొప్ప విషయంగా మనం చూడవచ్చు. అదేవిధంగా తల్లికి వందనం, మరి జగన్ రెడ్డి గారు ఎప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని అంటుంటారు. మరి వారు అభినందించవలసిన విషయం ఏంటంటే 30 లక్షల మంది బీసీలకి ఈ సదుపాయం అందింది. 12 లక్షల మంది ఎస్సీలకి ఈ తల్లికి వందనం అందింది. 4.6 lakhs ఎస్టీలకు కూడా ఇది బెనిఫిట్ అయింది. అదేవిధంగా 18.55 లక్షల మంది ఒక
కొడుకు లేదా కూతురు ఉన్న తల్లులకు లబ్ధి పొందింది. 14.55 lakhs ఇద్దరు పిల్లలున్న తల్లులకు లబ్ధి పొందింది. 2.10 lakhs ముగ్గురు పిల్లలున్న తల్లికి లబ్ధి చెందింది. 20,000 తల్లులకి నలుగురు పిల్లలు అంతకంటే ఎక్కువ ఉన్న పిల్లలకి లబ్ధి చెందింది. కాబట్టి ఈ తల్లికి వందనం అనేది చాలామందికి లబ్ధి జరిగింది. దాన్ని మనం అభినందించాలా. అందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే కరెక్షన్స్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కూడా వాళ్ళు కొన్ని ప్రాసెస్ చెప్పారు. ఆ విధంగా వెరిఫై చేసుకోవచ్చు. ఇటువంటి మంచి స్కీము ఇంప్లిమెంట్ చేసినప్పుడు పెద్ద స్కీము అభినందించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఏదన్నా నిర్మాణాత్మక సలహా ఉంటే పార్టీలు వాళ్ళు ఇవ్వాలి. అన్నెసరీగా బ్లేమ్ గేమ్, ఫాల్స్ ఎలిగేషన్ చేయటం కరెక్ట్ కాదు అనేది వాస్తవం. అయినప్పటికీ నా ఒపీనియన్, క్షేత్రస్థాయిలో ప్రజలు ఫీల్ అవుతున్నది, రాజకీయ పార్టీల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని నా వ్యక్తిగతమైన సూచన టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేను కొన్ని సూచనలు చేస్తున్నాను, 4 సూచనలు. ఫస్ట్, మై అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ తల్లికి వందనం స్కీము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిల్లలకి, కానీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న పిల్లలకి ఇవ్వలేదు. ఈ డిఫరెన్స్ ఉండటం వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అయినా టెర్మినాలజీ డిఫరెంటే, కానీ శాలరీ పరంగా చూస్తే వాళ్ళ స్థితిగతులు చూసినట్టయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు. కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చారు కాబట్టి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా మొదటి అడ్వైస్. 2 అడ్వైస్, కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయంలో చదువుకుంటున్న పిల్లలకి ఈ తల్లికి వందనం ఇప్పటివరకు లిస్టులో లేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు అని నేను విచారణ చేస్తే, ఆ తల్లికి వందనం లిస్టు ఈ కేంద్రీయ విద్యాలయం కానీ నవోదయ స్కూల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి ఆ లిస్టు అక్కడి నుంచి వీళ్ళకి రాలేదు. అయితే ఇంకొక క్వశ్చన్ వస్తుంది. గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు కేంద్రీయ విద్యాలయంలో ఉన్న స్కూళ్ళు పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చారు. మరి వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లిస్ట్ లేదనే ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతూ ఉంది. దాన్ని కూడా నేను చెక్ చేసుకుంటే ఏంటంటే, కేంద్రీయ విద్యాలయం నవోదయ విద్యాలయాల వాళ్ళు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అంటే యూడైస్ ప్లస్ అనే దాంట్లో నుంచి వీళ్ళు బయటికి రావటం వల్ల ఆ డేటా ఆ సిస్టంలో లేకపోవటం వల్ల వీళ్ళకి అందుబాటులో లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం నవోదయ విద్యాలయ స్కూల్స్లో ఇవ్వలేదు. ఆ డేటా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించుకొని ఆ స్కూల్స్ పిల్లలకు కూడా దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, చేస్తే బాగుంటుంది అని చెప్పేది నా సూచన. ఏదేమైనా కూడా ఇంకొక సూచన ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఫ్రీగా అన్ని స్కీమ్స్ ఇవ్వటం కరెక్ట్ కాదోననే అభిప్రాయం. అంటే ఒక సామెత ఉంటుంది, చేపని పట్టి వండి పెట్టడం కంటే చేపని పట్టడం నేర్పిస్తే వాడి జీవితం మెరుగుపడుతుంది అని గతంలో ఒక సామెత చెప్పేవాళ్ళు. మనం అన్ని స్కీమ్స్ అందరికీ ఇవ్వటం కంటే కూడా, అంటే వాళ్ళు ఉత్పత్తి రంగంలో సంపద పెరిగే విధంగా మనం ఆలోచన చేయవలసి ఉంటుంది. ఈ ఫ్రీబీస్ అనేది విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిల్లో మాత్రమే ఈ మనం స్కీమ్స్ ఇచ్చి, మిగతా వాటిల్లో వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ ఉత్పాదకత పెంచే విధంగా యువతని తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. ఆ విధంగానే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు స్కిల్ అసెస్మెంట్ కూడా ఒకటి చేసి ఉపాధి ఉద్యోగ అవకాశాలను పెంపొందించి సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది చెప్తా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.